మహేష్ బాబు డిజాస్టర్ మూవీ రిలీజ్. ఇంకెన్ని సినిమాలను విడుదల చేస్తారండి బాబు. మహేష్ బాబు ప్రస్తుతం దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో SSMB 29 సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటి వరకు ఒక్క పాన్ ఇండియా మూవీ కూడా చేయని మహేష్ ఈసారి ఏకంగా ఇంటర్నేషనల్ మార్కెట్ను టార్గెట్ చేయబోతున్నారు. ఈ మూవీ అప్డేట్ కోసం ఫ్యాన్స్ అంతా ఆతృతగా వేచి చూస్తున్నారు. అయితే ఈ సినిమా రావడానికి ఇంకా చాలా సమయం ఉండడంతో ఈ గ్యాప్ని రిలీజ్తో ఫీల్ చేస్తున్నారు. ఇందులో భాగంగా మహేష్ అల్ట్రా డిజాస్టర్ మూవీని మళ్ళీ విడుదల చేస్తున్నారు. టాలీవుడ్లో రిలీజ్ ట్రెండ్లో భాగంగా పాత సినిమాలను మరోసారి థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. గతంలో బ్లాక్ బస్టర్గా నిలిచిన చిత్రాలను, కల్ట్ క్లాసిక్ సినిమాలను మళ్ళీ థియేటర్లోకి విడుదల చేస్తున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటికే లెక్కలేనన్ని చిత్రాలు రిలీజ్ చేయబడ్డాయి. వాటిలోని కొన్ని సినిమాలను అభిమానులు విశేషంగా ఆదరించారు. లేటెస్ట్ గా థియేటర్లోకి వచ్చిన నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. దీంతో మరికొన్ని చిత్రాలను రిలీజ్ కు రెడీ చేస్తున్నారు. ఈ క్రమంలో మహేష్ బాబు డిజాస్టర్ మూవీని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలకు ఎంతటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కోవిడ్ పాండమిక్ తర్వాత రిలీజ్ ట్రెండ్ మొదలైందో, పోకిరి మూవీతో ప్రతి ఏడాది ఆయన బర్త్డేకి ఏదొక చిత్రాన్ని రిలీజ్ చేయడం ఆనవాయితీగా మారిపోయింది. లాస్ట్ ఇయర్ విడుదల చేసిన మురారి 4K చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ ఏడాది మార్చిలో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. మహేష్ చిత్రాలకు థియేటర్లలో మంచి స్పందన లభిస్తుండటంతో దాన్ని క్యాష్ చేసుకోవడానికి వరుసగా రిలీజ్లు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా బ్రహ్మోత్సవం చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. మహేష్ బాబు కెరీర్లో ఎన్నో సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి. ఫ్లాపులు, డిజాస్టర్లు కూడా ఉన్నాయి. కానీ అభిమానులకు నిద్ర లేకుండా చేసిన సినిమా మాత్రం బ్రహ్మోత్సవం అని చెప్పాలి. శ్రీమంతుడు తర్వాత మహేష్ సినిమా కావడం, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో చేసిన చిత్రం కావడంతో భారీ అంచనాలు పెట్టుకున్నారు. సమంత, కాజల్ అగర్వాల్ లాంటి స్టార్ హీరోయిన్లు కూడా ఉన్నారు. అయితే 2016న సమ్మర్ కానుకగా మే 20న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర దారుణ పరాజయం చవి చూసింది. ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోలేని చిత్రంగా మిగిలిపోయింది. అలాంటి చేదు గాయాన్ని ఇప్పుడు రిలీజ్ అంటూ మరోసారి గుర్తు చేయబోతున్నారు. బ్రహ్మోత్సవం సినిమా వచ్చి 9 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో కృష్ణ జయంతి సందర్భంగా మే 30న రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి. అలాంటి కళాఖండాన్ని మరోసారి విడుదల చేయడం అవసరమా అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈసారి థియేటర్లలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో, యాంటీ ఫ్యాన్స్ నుంచి ఇంకోసారి ట్రోలింగ్ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని తమ మీద తామే జోకులు వేసుకుంటున్నారు. అయితే బ్రహ్మోత్సవం సినిమాతో మహేష్ బాబు రిలీజులు ఆగిపోవడం లేదు. నిన్న ఏప్రిల్ 18న అతడు 4K చిత్రాన్ని ఆరోసారి కొన్ని థియేటర్లలో విడుదల చేశారు. ఏప్రిల్ 26న భరత్ అనే నేను సినిమా రానుంది. మే 30న కలేజా 4K మూవీని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. టక్కరి దొంగ, అతిథి సినిమాల్లో ఒకటి మహేష్ బర్త్డే స్పెషల్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇలా ఏడాది పొడవుగా సూపర్ స్టార్ పాత సినిమాలు రిలీజులు రాబోతున్నాయి. ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న SSMB 29 రావడానికి ఇంకా టైం ఉండడంతో ఈ గ్యాప్లో రిలీజ్లు క్యాష్ చేసుకుంటున్నారు. మహేష్ ఫ్యాన్స్ను నిలువునా దోపిడీ చేస్తున్నారనే మాట సోషల్ మీడియాలో వినిపిస్తోంది.